వార్డు సరిహద్దు విషయంలో మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లకు క్లారిటీ ఇవ్వాలని 16వ వార్డు కౌన్సిలర్ బంగాల శ్రీనివాస్ కోరారు. వేములవాడ మున్సిపల్లో సాధారణ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో సమస్యలపై అలాగే అక్రమ నిర్మాణాలపై అధికారుల దృష్టికి బీజేపీ కౌన్సిలర్ తీసుకెళ్లారు. 16వ వార్డు కౌన్సిలర్ బంగాల శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడలో అనుమతులు లేకుండా అక్రమ కట్టాలు జరుగుతున్నాయని, ఇంత జరుగుతున్న అధికారులకు కనిపించడం లేదని అన్నారు. వెంటనే వేములవాడలో జరుగుతున్న అక్రమాన్ని కట్టడాలను అధికారులు అరికట్టాలని, అలాగే వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ సమావేశం జరగడం జరిగింది. అందులో భాగంగా దగ్గర 28 అంశాలు మరియు 8 అంశాలు స్పాట్ ఎజెండాగా పెట్టడం జరిగింది. వాటిని మొత్తం డిస్కషన్ చేసి చెప్పడం జరిగింది. సంతోషం. అలాగే మొన్న మా 16వ వార్డులోని ట్యాంకు బండు గత పాలక వర్గం 80% పూర్తి చేయడం జరిగింది. ఈ పాలకవర్గం 20% పూర్తి చేయడం జరిగింది. అది మా అదృష్టమే కావచ్చు. అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. అది పూర్తయినందుకు గత పాలకవర్గంలో కూడా అడిగినందుకు తొందరనే దాన్ని రియాక్ట్ అయ్యి ఓపెన్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు, మున్సిపాల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు మున్సిపల్లో వేడిగా సమావేశం జరిగింది. ఎందుకు అనంటే అక్రమ కట్టడాల గురించి. ఇదివరకు 10 సార్లు మేము చెప్తూనే ఉన్నాం, అక్రమ కట్టడాలకు ప్రోత్సహించద్దు అని చెప్పి. ఎందుకో ఈ ప్రభుత్వం వచ్చేసింది అంటే అక్రమ కట్టడాల గురించే పేపర్లు వస్తున్నాయి. మరి అదేందో నాకు అర్థమైతే లేదు. దాని ఎన్నుకున్న లొసుకేందో ఇక జనాలకు తెలవాలి. అట్లాగే ముఖ్యంగా తీసుకున్నట్టయితే మొన్న 11వ వార్డులోని 10 ఇండ్లు కన్స్ట్రక్షన్ అక్రమ కట్టడాలలో జరుగుతున్నది. అందులో కొన్నిటికి పర్మిషన్ ఉన్నది, కొన్నిటికి పర్మిషన్ లేదు. ముఖ్యంగా ఏంటంటే వీటికి స్టాపులు వేసిరు. స్టాపులు కూడా వేసేదాకా కూడా అధికారులు చోద్యం చూసి నిద్రపోతురు. ఇది మళ్ళీ సాక్షాత్తు గౌరవ ఎమ్మెల్యే పరిధిలోకి వస్తుంది. అంటే నిజంగా వీళ్ళు వెనక ఎవరెవరున్నారు అని హోటళ్ళల్లో గుసగుస నడుస్తుంది. మరి అదేందో నాకు అర్థమైతే లేదు. అది వాళ్ళకే తెలియాలి. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అలాగే జగిత్యాల బస్టాండ్లోని అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇస్తే కూడా వాటి గురించి మేము స్పష్టంగా అడగడం జరిగింది. వాటి పరిధిలోని సర్వే నెంబర్లు అన్నీ కూడా అలా స్పష్టంగా ఉంటాయి. ఉన్నాక కూడా చేతులు మారినాయని బయట అనుకుంటారు. ఎందుకంటే ఆ పరిధిలో ఉన్న సర్వే నెంబర్లు అన్నీ ఉంటాయి. ఉన్నాక కూడా పర్మిషన్ ఎట్లా ఇస్తారు అంటే ఎవరైనా బెదిరించారా అధికారులను? మరి ఏమన్నా ఆమ్యా నడిచినాయా? మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవి చూడాలి మీరు. ఇటువంటి జాగ్రత్తగా కమిషనర్ గారు కూడా కొత్తగా వచ్చారు. ఇటువంటి జాగ్రత్తగా క్షుణ్ణంగా చేసి కూడా మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.